హలో మిత్రులందరికీ నమస్కారము. నా పేరు చందాడ చిన్నోడు, సీనియర్ ఫ్యాకల్టీ. మిత్రులరా, మరి మనం ఈ వీడియోలో 8వ తరగతి వార్షికముల నుంచి హరిశ్చంద్రుడు అనేటువంటి పాఠ్యాంశాన్ని నేను మీకు బోధిస్తాను. మిత్రులారా, చాలా జాగ్రత్తగా వినండి. చాలా చక్కనటువంటి మరి ద్విపద పద్యముతో రాయబడినటువంటి గానయోగ్యమైనటువంటి పాడుకోవడానికి అనువుగా ఉన్నటువంటి మరి ఈ యొక్క హరిశ్చంద్రుడు అనే పాఠ్యాంశాన్ని ఇప్పుడు మీకు నేను పాడి వినిపిస్తాను. మిత్రులారా, మరి పార్ట్ 1 వీడియో 1 మీరు చూశారు. వీడియో 1లో ఆ హరిశ్చంద్రుడు అనే పాఠం రాసినటువంటి కవిని గురించి పూర్తిగా తెలుసుకున్నాం. పాఠ్యాంశము నేపథ్యం తెలుసుకున్నాం, పాఠ్యాంశ యొక్క ప్రక్రియ నేర్చుకున్నాం, ఉద్దేశం తెలుసుకున్నాం, ఇతివృత్తం తెలుసుకున్నాం. ఈ వీడియోలో మీకు నేను మరి హరిశ్చంద్రుడు అనేటువంటి పాఠ్యాంశము ద్విపద ప్రక్రియలో రాయబడిందని చెప్పుకున్నాం. ద్విపదం అంటే 2 పాదాలతో కలిగినటువంటి ఈ పాఠ్యాంశము మరి పాడుకోవడానికి అనువుగా ఉంటుంది. అంటే పద్యంలా పాడుకోవచ్చు, గానయోగ్యమైంది కాబట్టి పాటలాగా పాడుకోవచ్చు. కాబట్టి ఇది ఏ విధంగా పాడినప్పటికీ పిల్లవాడికి వినసొంపుగా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మరి పండితులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ పాఠ్యాంశాన్ని చాలా చక్కగా ఉర్రు తొలగించేలాగా ఈ గేయాన్ని పాడాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి నాకు వచ్చినటువంటి బాడిలో నేను పాడి వినిపిస్తాను. దీన్ని మీరు చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా విద్యార్థులు మరి మక్కువ చూపుతారు. రైట్. నిరుపమ విజ్ఞాన నిధి వశిష్ఠుండు పురుహూతు తోడనద్భుతముగా పలికే. నిరుపమ విజ్ఞాన నిధి వశిష్ఠుండు పురుహూతు తోడనద్భుతముగా పలికే. వినుము సురేంద్ర ఈ విశ్వంబునందు వినుతికెక్కిన మహావిక్రమోన్నతుడు. తనరు షోడశ మహాదాన వినోది వినయభూషణుడు వివేక సంపన్ను నతుల సత్కీర్తి మహాభాగ్యశాలి వితత ధనుర్వేద విద్యాధికుండు. కరుణాపయోనిధి గాంభీర్య గనుడు దురిత దూరుడు బుధ స్తోత్రపాత్రుండు. నిరుపమ విజ్ఞాన నిధి వశిష్ఠుండు పురుహూతు తోడనద్భుతముగా పలికే. వినుము సురేంద్ర ఈ విశ్వంబునందు వినుతికెక్కిన మహావిక్రమోన్నతుడు. తనరు షోడశ మహాదాన వినోది వినయభూషణుడు వివేక సంపన్ను నతుల సత్కీర్తి మహాభాగ్యశాలి వితత ధనుర్వేద విద్యాధిగుండు. ఓ కరుణాపయోనిధి గాంభీర్య గనుడు దురిత దూరుడు బుధ స్తోత్రపాత్రుండు. ఇలా సాగుతున్నటువంటి ఈ గానయోగ్యమైనటువంటి ఈ ద్విపద కావ్యాన్ని చాలా అద్భుతంగా చక్కగా మరి వింటే వినసొంపుగా ఉంటుంది. చాలా చక్కనటువంటి మరి జాతి పద్యములో ఒక జాతి రత్నమే. కాబట్టి ఈ గేయాన్ని మనం లేకపోతే ఈ పద్యాన్ని మనం పాడుకునేటప్పుడు మనసుకు హత్తుకుంటుంది. నిరుపమ విజ్ఞాన నిధి వశిష్ఠుండు పురుహూతు తోడనద్భుతముగా పలికే. వినుము సురేంద్ర ఈ విశ్వంబునందు వినుతికెక్కిన మహావిక్రమోన్నతుడు. తనరు షోడశ మహాదాన వినోది వినయభూషణుడు వివేక సంపన్ను నతుల సత్కీర్తి మహాభాగ్యశాలి వితత ధనుర్వేద విద్యాధికుండు. కరుణాపయోనిధి గాంభీర్య గనుడు దురిత దూరుడు బుధ స్తోత్రపాత్రుండు. ఈ పాఠం యొక్క మరి ప్రతి పాదములో ఉన్నటువంటి అర్థాన్ని నేను మీకు భావాన్ని వివరిస్తాను. ద్విపద ప్రక్రియకు పునర్జీవాన్ని తెచ్చిన వాడు గౌరన. అందులో ఒక అద్భుతమైనటువంటి కంటెంట్ని కూడా పెట్టాడు. ఎవరి చరిత్ర తీసుకునంటే అందులో గొప్ప వ్యక్తి అయినటువంటి హరిశ్చంద్రుని యొక్క చక్కనటువంటి జీవిత చరిత్రను తీసుకుని ఇందులో మేళవించి చక్కగా రాయడం జరిగింది. కాబట్టి మిత్రులారా, చూడండి, ఇక్కడ మరి దేవేంద్రుని యొక్క కొలువులో గత కాలంలో కానీ ఇప్పుడున్న కాలంలో కానీ రాబోయిన కాలంలో కానీ బొంకన్నవాడు సత్యవంతుడు గొప్పవాడు ఎవరైనా ఉన్నారా అని అడిగితే అక్కడ వశిష్ఠ మహర్షి దేవేంద్రుడితో చెప్తున్నటువంటి సందర్భంలో ఈ మాటలు పలుకుతున్నాడు. ఈ మాటలు ఇక్కడ దాకా నిరుపమ విజ్ఞాన నిధి వశిష్ఠుండు పురుహూతు తోడనద్భుతముగా పలికే. ఇక్కడ ఎవరితో పలుకుతున్నాడు అనేటువంటి ఈ మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ మాటలు మనం చెప్తున్నప్పుడు నిరుపమ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సాటి లేనటువంటి
విజ్ఞాన నిధి, సాటి లేనటువంటి విజ్ఞాన నిధి, విజ్ఞానమునకు నిధి. నిధి అంటే ఆధారము, ఆశ్రయము అని అర్థం. కాబట్టి సాటి లేని విజ్ఞానమునకు నిధి వంటి వాడు వశిష్ఠ మహర్షి. అంత గొప్ప మహర్షి. ఇంతకీ వశిష్ఠుడు మరి అతని యొక్క ప్రత్యేకత ఏంటంటే బ్రహ్మ యొక్క మానసపుత్రుడు అంటాం. బ్రహ్మ యొక్క మానసపుత్రుడు, సప్త ఋషులలో ఒక గొప్ప ఋషి. అంత గొప్ప పేరు ప్రఖ్యాతులుగాంచినటువంటి ఈ వశిష్ఠుడు దేవేంద్రుడితో ఒక మాట అంటున్నాడు. పురుహూతుడు అంటే ఇక్కడ మనకి దేవేంద్రుడు, పెక్కుమంది చేత పిలువబడినవాడు కాబట్టి పురుహూతుడు అయ్యాడు దేవేంద్రుడు. పెక్కుమంది చేత పిలువబడినవాడు పురుహూతుడు, దేవేంద్రుడు. కాబట్టి ఈ పురుహూతుడితో తోడ అంటే అతనితో అద్భుతముగా పలికాడు. ఎవరండి? దేవేంద్రుడితో అద్భుతంగా పలికిన వ్యక్తి ఎవరని అడిగితే వశిష్ఠుడు. ఆశ్చర్యకరంగా, అద్భుతంగా అంటే ఆశ్చర్యకరంగా చెప్తున్నాడు. ఎవరి గురించి ఆశ్చర్యకరంగా చెప్తున్నాడు? హరిశ్చంద్రుడి గురించి ఆశ్చర్యకరంగా చెప్తున్నాడు. ఓ దేవేంద్ర, ఈ లోకాలన్నిటిలోనూ, ఈ ప్రపంచములో పేరు ప్రఖ్యాతి కాంచిన వాడులో సత్యమును ఆభరణంగా ధరించిన వాడు, బొంకని వాడు ఎవరైనా ఉన్నారంటే అతడు ఒక్కడే హరిశ్చంద్రుడని అతని గురించి అద్భుతంగా పలికినటువంటి వ్యక్తి ఎవరై అంటే వశిష్ఠుడు. అద్భుతముగా పలికి ఆశ్చర్యకరంగా పలుకుతున్నాడు. ఏమంటాడు తెలుసా? ఓ దేవేంద్ర, వినుము వినుము సురేంద్ర ఈ విశ్వంభునందు. సురేంద్ర అంటే ఇక్కడ మనకి ఒక సంధి ఉంది. సుర ప్లస్ ఇంద్ర, సురేంద్ర. ఇది మనకి గుణసంధి. సురేంద్ర అంటే సుర ప్లస్, సురులు అంటే దేవతలు కాబట్టి దేవతలకు రాజు లేదా ప్రభువు ఎవరంటే ఇంద్రుడు, అందుకని సురేంద్ర అంటాం. వినుము సురేంద్ర, వశిష్ఠ మహర్షులు వారు అంటున్నారు, ఓ దేవేంద్ర, నేను చెప్తున్నటువంటి ఆ యొక్క హరిశ్చంద్రుని యొక్క గుణగణాలను మీరు చక్కగా వినండి. చాలా గొప్ప వ్యక్తి. ఆయన గురించి నేను కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాను. వినుము సురేంద్ర ఈ విశ్వంభునందు. ఈ విశ్వంభునందు అంటే ఈ ప్రపంచమునందు, ఈ భూమండలములో, ఈ ప్రపంచములో వినుతికెక్కిన మహావిక్రమోన్నతుడు. వినుతికెక్కిన అంటే ప్రసిద్ధికి ఎక్కిన, వినుతికిన్ ప్లస్ ఎక్కిన, వినుతికెక్కిన. ఇక్కడ మనకి ఇత్వ సంధి కూడా ఉంది. కాబట్టి అతడు ఎలాంటి వాడంటే ప్రసిద్ధి చెందినటువంటి విక్రమోన్నతుడు. విక్రమోన్నతుడు ఇంకా ఏంటి? మహావిక్రమోన్నతుడు. మహా అంటే గొప్ప, విక్రమోన్నతుడు అంటే గొప్ప పరాక్రమము కలిగిన గొప్పవాడు. వినుతికెక్కిన మహావిక్రమోన్నతుడు, గొప్ప పరాక్రమము చేత గొప్పవాడు. కాబట్టి విక్రమోన్నతుడు అంటే పరాక్రమం కలిగిన వాడు, చాలా గొప్పవాడు అని అర్థం. మిత్రులారా, నీ గురించికి ఎవరైనా గొప్పగా చెప్పేవారున్నారా? మన గురించి చాలామంది చెప్తారు, కానీ అది మంచో చెడ్డ అనేది నీకే తెలియాలి. కాబట్టి ఇక్కడ మంచి గుణాలు కలిగి ఉంటే ప్రపంచమంతా మనల్ని గౌరవిస్తుంది. అందుకనే ఈ విశ్వంభునందు ప్రసిద్ధి చెందినవాడు, మహా గొప్ప పరాక్రమం కలిగిన వాడు ఎవరై అంటే హరిశ్చంద్రుడు. ఇక్కడ విక్రమోన్నతుడు, విక్రమ ప్లస్ మోన్నతుడు కాబట్టి విక్రమ ప్లస్ ఉన్నతుడు. ఇది కూడా మనకి గుణసంధి. చాలా జాగ్రత్తగా ఇందులో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలు కూడా మీకు అక్కడే నేను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అలాంటి ప్రసిద్ధి చెందినవాడు మన యొక్క హరిశ్చంద్రుడు. తనరు షోడశ మహాదాన వినోది. ఇంకా తనరు అంటే ఇక్కడ ప్రసిద్ధి నొందిన, తనరు అంటే ఏంటి? ప్రసిద్ధి పొందినటువంటి వాడు. షోడశ మహాదాన వినోది. షోడశ అంటే అర్థం ఏంటండి? మనకి షోడశ అంటే చెప్పుకున్నాం మనం ముందు వీడియోలో కూడా, నేను మీకు చక్కగా చెప్పాను. షోడశ మహాదానాలు అంటే 16 సంఖ్య కలిగిన మహాదానాలు. ఇక్కడ కూడా మనకి ద్విగు సమాసం ఉంది. అంటే 16 దానాలను చేస్తూ వినోది అంటే ఆనందం పొందేవాడు, ఆనందించేవాడు. తను చేసినటువంటి 16 దానాలను చేస్తూ
ఆ ప్రజలందరూ సంతోషంగా ఉంటే చూసి ఆనందించేవాడు. అతనికి ఏంటంటే దాన ధర్మాలు చేయడమే ఒక ఆభరణంగా ఉంది. కాబట్టి తనను షోడశ మహాదాన వినోది అంటే సంతోషించేవాడు, ఆనందించేవాడు. కాబట్టి వినయభూషణుడు, వివేక సంపన్నుడు. చూడండి ఎన్ని లక్షణాలు ఈ ఒక్క 4-5 లైన్లోనే అనేకమైన లక్షణాలు ఒక వ్యక్తి గురించి, అతని గురించి అద్భుతంగా పలికినవాడు వశిష్ఠులు. అతడు ఏమైనా పలుకుతాడంటే వినితికెక్కిన మహావిక్రమోన్నతుడు, గొప్ప పరాక్రమం కలిగిన వాడు, తనరు ప్రసిద్ధి పొందినటువంటి 16 దానాలు చేస్తూ ఆనందించేవాడు, వినయభూషణుడు. ఇంకేమన్నాడు అక్కడ? వినయభూషణుడు. కాబట్టి వినయమునే ఆభరణంగా కలిగిన వాడు. మనం ఏమి ఆభరణాలు కలిగి ఉండాలండి? వినయ విధేతలు ఆభరణాలుగా కలిగి ఉండాలి. కాబట్టి వినయభూషణుడు, వివేక సంపన్నుడు. వివేకము అంటే మంచి చెడ్డలను గ్రహించేటువంటి జ్ఞానం ఉంటే వాడు వివేకుడురా అంటాం. వివేకం ఎలాగొస్తుందంటే ఏది మంచో ఏదో చెడ్డో తెలుసుకోగలిగిన వాడే వివేకవంతుడు. ఇంతకుముందు పద్యంలో కూడా చెప్పాను, చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా, చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుక చాల లేకపోతే ఆ చదువు నిరర్ధకంబు. రసజ్ఞత అంటే వివేకం. దురిత దూరుడు అంటే మీకు ఇక్కడ దురితములను దూరం చేయువాడు. దురితములను వచ్చింది కాబట్టి ద్వితీయ తత్పురుష సమాసం, దూరం చేయువాడు. కాబట్టి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. దురితములను దూరం చేయువాడు ఇక్కడ ద్వితీయ తత్పురుష సమాసం. కాబట్టి ఈ విధంగా మనకి ఇంకొక మాట ఉంది, బుధస్తోత్ర పాత్రుండు. బుధస్తోత్ర పాత్రుండు అంటే బుధస్తోత్రమునకు పాత్రుండు. అంటే ఇక్కడ బుధులు అంటే పండితులండి. బుధ స్తోత్రములకు అంటే వారి యొక్క స్తోత్రాలకు పాత్రుండు, పండితుల యొక్క పొగడ్తులకు పాత్రుండు. కాబట్టి ఇక్కడ షష్ఠీ తత్పురుష సమాసము. కాబట్టి ఈ విధంగా బుధస్తోత్ర పాత్రుండు. మిత్రులారా, ఇలాగా ఇన్ని గుణగణాలు కలిగిన వాడు ఎవరయ్యా అంటే మరి హరిశ్చంద్రుడు. సర్వశాస్త్రార్థ విచారకోవిదుడు. సర్వశాస్త్రార్థ విచారకోవిదుడు, సర్వశాస్త్రార్థ విచారకోవిదుడు, గర్విత రిపుగజ కంఠీరవుండు. సర్వశాస్త్రార్థ విచారకోవిదుడు, గర్విత రిపుగజ కంఠీరవుండు. వరసనార్వరు చక్రవర్తులలోన ధరమిడి మున్నెన్నదగు చక్రవర్తి. వరుసనార్వరు చక్రవర్తులలోన ధరమిడి మున్నెన్నదగు చక్రవర్తి. అలాగా చాలా అద్భుతమైనటువంటి గేయాలని మరి ఈ పద్యంలో మనకి ఈ పాఠంలో రాయడం జరిగింది. చూడండి సర్వశాస్త్రార్థ విచారకోవిదుడు. సర్వశాస్త్రార్థ విచారకోవిదుడు, సర్వశాస్త్రార్థ విచారకోవిదుడు, గర్విత రిపుగజ కంఠీరవుండు. వరుసనార్వరు చక్రవర్తులలోన ధరమిడి మున్నెన్నదగు చక్రవర్తి. ఇలాగా మనకి సర్వశాస్త్రములను బాగా తెలిసిన వాడండి హరిశ్చంద్రుడు. మనకి చూస్తే ఇక్కడ సర్వశాస్త్రార్థ అంటే శాస్త్రార్థము అంటే ఇక్కడ ఒక సంధి మనం చూద్దాం, శాస్త్ర ప్లస్ అర్థం. శాస్త్రార్థం ఇక్కడ సవర్ణ దీర్ఘం ఉంది. శాస్త్ర ప్లస్ అర్థం, శాస్త్రార్థం సవర్ణ దీర్ఘ సంధి. శాస్త్రార్థము శాస్త్రమునకు అర్థము. షష్ఠీ తత్పురుష సమాసం ఉంది. చూడండి ఒక్క పాదములో ఎన్ని అద్భుతమైనటువంటి వ్యాకరణాంశాలు ఉన్నాయి చూడండి. శాస్త్రార్థం అంటే సవర్ణ దీర్ఘ సంధి, శాస్త్రమునకు అర్థము అంటే షష్ఠీ తత్పురుష సమాసము. ఇక్కడ సర్వశాస్త్రార్థ విచారకోవిదుడు. మిత్రులారా, ఇక్కడ మీరు గమనించాలి, విచారకోవిదుడు అంటే ఇక్కడ విచారము అంటే అర్థం ఏంటంటే పరిశీలించేవాడని తీసుకోవాలి. మనకి సాహిత్య విమర్శలో చూస్తున్నప్పుడు సాహిత్య విమర్శ అంటే మనకి సాహిత్యాన్ని పరిశీలించేది. ఇక్కడ విచారం అంటే పరిశీలించుట. కాబట్టి విచారకోవిదుడు. ఏంటి విచారకోవిదుడు? శాస్త్రములను పరిశీలించుటలో కోవిదుడు. కోవిదుడు అంటే అర్థం ఏంటండి? పండితుడు. కోవిదుడు అంటే మనకి అర్థము పండితుడు. పండితుడు అంటే విచారం అంటే పరిశీలించేవాడు. ఏంటి? శాస్త్రములను
పరిశీలించుటలో కోవిదుడు అంటే పండితుడు. అందుకని ఇక్కడ విచార కోవిదుడు అంటే మనకి విచారము నందు కోవిదుడు అంటే పరిశీలించుట యందు పండితుడు అని అర్థం. ఇక్కడ అందు నన్ను కాబట్టి సప్తమి తత్పురుష సమాసము. మహాదాన వినోది ఇక్కడ మీకు ఇచ్చాడు. ఇక్కడ మహాదాన వినోది అనేటువంటి పదం తీసుకుంటే సమాసం మహాదానముల చేత వినోది తృతీయ తత్పురుష సమాసం. కాబట్టి మిత్రులారా, సర్వశాస్త్రాలను పరిశీలించుటలో పండితుడు. గర్విత రిపుగజ కంఠీరవుండు. గర్విత అంటే గర్వించిన, రిపువు గర్విత అంటే ఏంటి గర్వించిన, రిపువు అంటే శత్రువులు, రిపువులు గర్వించిన శత్రువులు. గజము అంటే ఏనుగు, గజములు అంటే ఏంటంటే ఏనుగు. కాబట్టి గర్వించిన శత్రువులు అనే ఏనుగులకు కంఠీరవుండు అంటే సింహం వంటి వాడు. ఏంటండి అంటే శత్రువులకు ఎలాంటి వాడు? సింహం వంటి వాడు. మనకు పాటలు కూడా వచ్చాయి, బోళ్ళని పాటలు. కాబట్టి గర్వించిన శత్రువులు అనేటువంటి ఏనుగులకు సింహం వంటి వాడు. అంత గొప్పవాడు మన హరిశ్చంద్రుడు. చివరి 2 పాదాలు చూద్దాం. వరుస నార్వరు చక్రవర్తులలోన తరమిడి మున్నెన్నదగు చక్రవర్తి. మున్నెన్నదగు చక్రవర్తి. వరుస నార్వురు చక్రవర్తులను అంటే మనం చెప్పుకున్నాం ముందు వీడియోలో షట్చక్రవర్తుల గురించి చెప్పుకున్నాం. షట్చక్రవర్తులను వరుసగా చూసుకుంటే వరుస నార్వరు ఆరుగురు సంఖ్య కలిగిన చక్రవర్తులు. ద్విగు సమాసం ఉంది అక్కడ. కాబట్టి 6 చక్రవర్తుల్ని వరుసగా చూసుకుంటే అందులో తరమిడి అంటే తారతమ్యమును అంటే 6లోను తారతమ్యమును ఎంచితే తరము ప్లస్ ఇడి ఇక్కడ ఉంది. తరము ప్లస్ ఇడి ఇక్కడ ఉత్వసంధి ఉంది. మున్నెన్నదగు మున్ను ప్లస్ ఎన్నదగున్. మున్ను ప్లస్ ఎన్నన్ ఇక్కడ కూడా మనకి ఉత్వసంధి ఉంది. కాబట్టి మున్ను ప్లస్ ఎన్నన్ అంటే అర్థం ఏంటంటే ముందుగా లెక్కింపదగినవాడు. అంటే 6 చక్రవర్తులలో ముందుగా లెక్కింపదగినవాడు హరిశ్చంద్రుడే. అంత గొప్ప వ్యక్తి. చక్రవర్తుల్లో గొప్ప చక్రవర్తి హరిశ్చంద్రుడు. కాబట్టి ఇంత గొప్ప వ్యక్తి గురించి మనం ఈ యొక్క ద్విపాదములో మనం చెప్పుకోవడం పాడుకోవడం జరిగింది. కాబట్టి మిత్రులారా, మనం ఈ విధంగా ఈ గేయాన్ని లేదా ఈ పద్యాన్ని చాలా అద్భుతంగా పాట రూపంలో పాడుకున్నాం కదా. ఒక్కసారి నేను మళ్ళీ ఈ గేయం అంతా చివరికి పాడి వినిపిస్తాను. మరి దాన్ని పాటగానే పాడుకుందాం. నిరుపమా విజ్ఞాన నిధి వశిష్ఠుండు పురుహూతు తోడనద్భుతముగా పలికే వినుము సురేంద్ర ఈ విశ్వంభునందు వినుతికెక్కిన మహావిక్రమోన్నతుడు తనరు షోడశ మహాదాన వినోది వినయభూషణుడు వివేక సంపన్ను డతుల సత్కీర్తి మహాభాగ్యశాలి వితత ధనుర్వేద విద్యాధికుండు కరుణాపయోనిధి గాంభీర్యగనుడు దురిత దూరుడు బుధ స్తోత్రపాత్రుండు. ఓయ్ సర్వశాస్త్రార్థ విచార కోవిదుడు గర్విత రిపుగజ కంఠీరవుండు. సర్వశాస్త్రార్థ విచార కోవిదుడు గర్విత రిపుగజ కంఠీరవుండు. వరుస నార్వరు చక్రవర్తులలోన ధరమిడి మున్నెన్నదగు చక్రవర్తి. వరుస నార్వరు చక్రవర్తులలోన ధరమిడి మున్నెన్నదగు చక్రవర్తి. ధన్యవాదాలు మీ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ చిందాడ చిన్నోడు.